హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్ 11. ఈ క్లాస్లో మనం జీరో ఫోర్స్ మెంబర్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇప్పటివరకు మన క్లాసెస్లో మెథడ్ ఆఫ్ జాయింట్స్ అండ్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ గురించి డిస్కస్ చేసాము అండ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. ఈ క్లాస్లో మనం జీరో ఫోర్స్ మెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాము. క్లాసెస్లో లాస్ట్ టాపిక్ ఇదే అనమాట, జీరో ఫోర్స్ మెంబర్స్. సో మన ఈ క్లాస్లో మనం జీరో ఫోర్స్ మెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ జీరో ఫోర్స్ మెంబర్స్ వల్ల అసలు యూజ్ ఏంటనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక ట్రస్ ఇచ్చారండి. ఇది సింప్లీ సపోర్ట్ ట్రస్. ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉంది, ఇక్కడ హింజ్ సపోర్ట్ ఉంది. అయితే కనుక ఒక సపోజ్ మరి ఇప్పుడు మనం జాయింట్ బి తీసుకున్నామండి. జాయింట్ ఫ్రీ తీసుకుని జాయింట్ బి దగ్గర నేను సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ 0 అప్లై చేసి చూస్తున్నాను. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ 0 అప్లై చేస్తే ఎఫ్ఏబి ఈక్వల్ టు ఎఫ్బిసి అవుతుంది. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ 0 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎఫ్బిడి అనేది 0 వచ్చింది. అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల కానీ రియాక్షన్స్ వల్ల కానీ ఇందులో ఈ మెంబర్లో ఎలాంటి ఇంటర్నల్ ఫోర్స్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వలేదు అనమాట. సో ఏ మెంబర్లో అయితే కనుక ఎలాంటి ఫోర్స్ జనరేట్ అవ్వకుండా ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే జీరో ఫోర్స్ మెంబర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? సో దాని డెఫినేషన్ పరంగా చూస్తే it is a truss member that cannot generate any internal force due to the external loading, that is called as the zero force member. ఓకేనా? సో మనకి మెంబర్స్ జనరల్గా ఏదైనా ఒక ట్రస్ ఇచ్చినప్పుడు అందులో మెంబర్స్ యొక్క యూజ్ ఏంటి, మెంబర్స్ ఏం చేస్తాయి, అవి ఏం చేస్తాయంటే మనకి ఎక్స్టర్నల్గా ఏదైనా ఒక లోడింగ్ వచ్చినప్పుడు దాన్ని అపోజ్ చేస్తూ ఇంటర్నల్ ఫోర్స్ని ఇండ్యూస్ చేస్తాయి అనమాట. అంటే ఇంటర్నల్లీ ఒక యాక్సియల్ ఫోర్స్ని ఇండ్యూస్ చేస్తాయి. సపోజ్ సీడీ మెంబర్ ఉందనుకోండి, యాక్సియల్గా ఒక ఇంటర్నల్ ఫోర్స్ని ఇండ్యూస్ చేస్తాయి. ఇది ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్గా వచ్చే ప్రతి లోడింగ్ని ఇది అపోజ్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి మెంబర్స్లో కూడా అలా ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ లోడ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి మెంబర్స్లో ఇంటర్నల్ లోడ్ క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే జీరో ఫోర్స్ మెంబర్ అంటే ఏంటంటే ఇది ఎలాంటి లోడ్ని రెస్ట్రిక్ట్ చేయట్లేదు, ఎక్స్టర్నల్గా వచ్చే లోడ్ని ఏది కూడా రెస్ట్రిక్ట్ చేయట్లేదు. అయినా సరే స్ట్రక్చర్స్లో జీరో ఫోర్స్ మెంబర్స్ని పెడతారు. ఎందుకు పెడతారు, అసలు దానివల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది జీరో ఫోర్స్ మెంబర్ చూద్దాము. జీరో ఫోర్స్ మెంబర్స్ జీరో ఫోర్స్ని క్యారీ చేయకపోయినా ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల ఎలాంటి ఇంటర్నల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్ చేయకపోయినా కూడా జీరో ఫోర్స్ మెంబర్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు యాడ్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అండ్ స్టెబిలిటీ టు ద స్ట్రక్చర్ అండ్ ఫర్ ద యాస్టెటిక్స్, అంటే లుకింగ్ బాగుండడానికి, స్ట్రక్చర్కి స్టెబిలిటీ ఉండడానికి మనము జీరో ఫోర్స్ మెంబర్స్ని మనము యాడ్ చేస్తాం. దానివల్ల ఎలాంటి ఫోర్స్ రెస్ట్రిక్ట్ అవ్వకపోయినా సరే స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ మెయిన్ అండ్ స్టెబిలిటీ కోసం ఈ మెయిన్గా దీనికోసం మనము జీరో ఫోర్స్ మెంబర్స్ని వాడతాము. అది ఎలా అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఈ ట్రస్ ఉంది కదండి, ట్రస్ని నేను జీరో ఫోర్స్ మెంబర్ తీసేసి నేను డ్రా చేస్తున్నాను ఈ ట్రస్ని. సో జీరో ఫోర్స్ మెంబర్ తీసేసి డ్రా చేసాను. అప్పుడు ట్రస్ ఎలా ఉంది, ఇలా ఉంది. అప్పుడు ఈ లోడింగ్ వల్ల ట్రస్ ఏమవుతుంది, ఈ జాయింట్స్ అనేవి ఇవి హింజ్ జాయింట్ దగ్గర ఏమవుతాయి, ఫిక్స్డ్ జాయింట్ కాదు, హింజ్ జాయింట్ వల్ల ఇది ఏమవుతాయి, ఈ లోడ్ వల్ల ఇలా కిందకి ఇలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇలా ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నేను జీరో ఫోర్స్ మెంబర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ స్టిఫ్నెస్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర స్టిఫ్నెస్ యాడ్ అయ్యి ఈ లోడింగ్ వల్ల ఇది కిందకి డిస్ప్లేస్మెంట్ రాకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇలా అంటే దీనివల్ల ఏమైంది, స్ట్రక్చర్కి స్టెబిలిటీ యాడ్ అయ్యింది. సో జీరో ఫోర్స్ మెంబర్ అనేది స్ట్రక్చర్ ఇంటిగ్రిటీ కోసం అండ్ స్టెబిలిటీ కోసము మెయిన్లీ వాడతాం అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక ట్రస్ ఇచ్చేసి ఇందులో జీరో ఫోర్స్ మెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయని చెప్పి క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు విజువలైజేషన్ బట్టి మనము జీరో ఫోర్స్ మెంబర్స్ అంటే చూసిన వెంటనే అది జీరో ఫోర్స్ మెంబర్ కాదా అని ఎలా చెప్పచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. అండ్ మన విజువలైజేషన్ బట్టి జీరో ఫోర్స్ మెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. మనం ఏదైనా ఒక ట్రస్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయనప్పుడు ముందే మనం జీరో ఫోర్స్ మెంబర్స్ ఏంటో తీసేసి అక్కడ మనం సాల్వ్ చేయడం ఆపేసాం అనుకోండి, జీరో ఫోర్స్ మెంబర్స్ దగ్గర సాల్వ్ చేయట్లేదు కదా, ముందే మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి ప్రాబ్లం యొక్క లెంత్ కూడా తగ్గుతుంది కదా. సో దీనివల్ల ఈ అడ్వాంటేజెస్ అనమాట. సో విజువలైజేషన్ బట్టి మనం జీరో ఫోర్స్ మెంబర్స్ని చూడగానే చెప్పేయచ్చు, ఎలాగనేవి చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ కండిషన్ వచ్చి ఇఫ్ ఏ జాయింట్ హ్యాస్ టూ నాన్ కొలీనియర్ మెంబర్స్ అండ్ నో లోడ్ ఈజ్ అప్లైడ్ యాక్టింగ్ అట్ ఏ జాయింట్. సో నో లోడ్ ఇన్ ద సెన్స్ ఎక్స్టర్నల్ లోడ్ కానీ సపోర్ట్ రియాక్షన్ కానీ ఏమి జరగకుండా ఉంటే కనుక, యాక్ట్ అవ్వకుండా ఉంటే కనుక ఆ టూ కొలీనియర్ మెంబర్స్ అనేవి ఏమవుతాయండి, జీరో ఫోర్స్ మెంబర్స్ అంటారు. జీరో ఫోర్స్ మెంబర్స్ అంటారు. ఆ టూ నాన్ కొలీనియర్ మెంబర్స్ అనేవి జీరో ఫోర్స్ మెంబర్ అంటారు. ఫస్ట్ నాన్ కొలీనియర్ మెంబర్ అంటే ఏంటండి, నాన్ కొలీనియర్ మెంబర్ అంటే ఏంటి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ కొలీనియర్ మెంబర్ గురించి చూద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ క్లాసెస్లో చూసాము. కొలీనియర్ ఫోర్సెస్ అంటే ఏంటో చూసాం లాస్ట్ క్లాస్లో. అంటే
సపోజ్ ఫోర్స్ ఎఫ్ఈ అనే ఫోర్స్ ఉంది, ఎఫ్బి అనే ఫోర్స్ ఉంది. సో టూ ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్ లైన్లో ఉంటే వాటిని మనం కొలీనియర్ ఫోర్సెస్ అని అంటామని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అదేవిధంగా సో టూ మెంబర్స్ అనేవి సేమ్ లైన్లో ఉంటే వాటిని మనం ఏమంటామంటే కొలీనియర్ మెంబర్స్ అంటారు. అంటే వాటి మధ్య యాంగిల్ 180 degrees ఉంటుంది. వాటిని మనం కొలీనియర్ మెంబర్స్ అని అంటాము. సో నాన్ కొలీనియర్ మెంబర్స్ అంటే ఏంటండి? అదర్ దాన్ 180, టూ మెంబర్స్ మధ్యన యాంగిల్ అనేది అదర్ దాన్ 180 ఏమన్నా సరే నాన్ కొలీనియర్ మెంబర్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? అంటే ఒకటే లైన్లో ఉండవు అవి. సపోజ్ ఇలా కానీ లేకపోతే ఈ విధంగా కానీ ఇలా డిఫరెంట్ యాంగిల్స్. అంటే రెండు మెంబర్స్ మధ్య యాంగిల్ అనేది 180 కన్నా వేరేగా ఉంటాయి. తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. వాటిని మనం నాన్ కొలీనియర్ మెంబర్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? సో టూ నాన్ కొలీనియర్ మెంబర్స్. సో ఇది టూ నాన్ కొలీనియర్, ఇదొక మెంబర్ అనుకుందాం. ఏబి బీసీ అనుకుందాము. ఈ టూ నాన్ కొలీనియర్ మెంబర్స్ ఉండి వీటి యొక్క జాయింట్ ఇదే కదా, ఇది జాయింట్ అనుకుంటే ఈ జాయింట్ దగ్గర లోడ్ ఏమీ యాక్ట్ అవ్వకుండా ఉంటే కనుక సో ఈ రెండు మెంబర్స్ కూడా ఏమవుతాయంటే జీరో ఫోర్స్ మెంబర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఫస్ట్ మనము ఏదైనా ఒక ట్రస్ ఇచ్చి జీరో ఫోర్స్ మెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటే 2 జాయింట్స్ ఎక్కడున్నాయి, 3 జాయింట్స్ ఎక్కడున్నాయని చెప్పి ఫస్ట్ చూసుకోవాలి. ఓకేనా? సో 2 జాయింట్స్ 3 జాయింట్స్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటంటే ఒక జాయింట్ దగ్గర 2 మెంబర్స్ ఉంటే 2 ఫోర్స్ జాయింట్ అంటాము. ఒకవేళ 3 మెంబర్స్ ఉంటే 3 ఫోర్స్ జాయింట్ అంటాము. సో ఒక ప్రాబ్లం ఇచ్చి ముందు జీరో ఫోర్స్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఆ ట్రస్లో మనకి 2 ఫోర్స్ జాయింట్ ఎక్కడ ఉంది, 3 ఫోర్స్ జాయింట్ ఎక్కడ ఉందని చెప్పి చూసుకోవాలి. సో ఫస్ట్ మనము 2 ఫోర్స్ జాయింట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ ప్రాబ్లం తీసుకుందాము. ఇందులో 2 ఫోర్స్ జాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఇక్కడ మాత్రమే ఉండే. ఇక్కడ చూసుకుంటే మనకి రియాక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్ అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఆ జాయింట్ దగ్గర ఎక్స్టర్నల్ లోడ్ కానీ సపోర్ట్ రియాక్షన్ కానీ ఉండకూడదు. సో ఇది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ ఈ జాయింట్ చూద్దాం. ఈ జాయింట్ ఇది ఏంటంటే 2 మెంబర్స్ ఉన్నాయి, సిడి డిఈ మెంబర్స్. ఈ రెండు ఏంటంటే నాన్ కొలీనియర్ మెంబర్స్. అంటే వీడి మధ్య యాంగిల్ 90 degrees ఉంది. అంటే అదర్ దాన్ 180 degrees కదా. సో ఈ రెండు ఏమవుతాయి? జీరో ఫోర్స్ మెంబర్ అవుతాయి. సో ఈ రెండిట్లో ఫోర్స్ ఉంటుంది, కట్ చేసేస్తాము. నెక్స్ట్ ఇది పోయిన తర్వాత ఇది రఫ్ అయిపోతుంది, ఎరేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేముంటే ఈ రెండు ఉంది. నెక్స్ట్ మిగిలిన ట్రస్ చూస్తే కనుక మళ్ళీ ఇదేమవుద్ది? ఈ రెండు ఇంక తీసేయండి మైండ్లోంచి. ఇదేమవుతుంది? ఇది కూడా 2 ఫోర్స్ జాయింట్ అవుతుంది. సో ఈ రెండు మెంబర్స్ కూడా ఎలా ఉన్నాయి? నాన్ కొలీనియరే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఎలాంటి లోడ్ యాక్ట్ అవ్వట్లేదు. సో ఇవి కూడా ఏమవుతాయి? ఇది కూడా జీరో ఫోర్స్ మెంబర్ అవుతాయి. సో ఇందులో మనకున్న జీరో ఫోర్స్ మెంబర్స్ ఏమవుతాయండి? 4 మెంబర్స్ ఉన్నాయి. డిఈ, సిడి, ఈఎఫ్ అండ్ సిఈ. సో ఈ 4 మనకి జీరో ఫోర్స్ మెంబర్స్ అవుతాయి. ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ ఏంటండి? ఒకవేళ 2 ఫోర్స్ జాయింట్ ఉండి అక్కడ లోడ్ యాక్ట్ అవుతాయి ఏంటనేది నెక్స్ట్ మనం చూస్తాం అనమాట. ఓకేనా? ఒకవేళ ఒక జాయింట్ ఉంది, 2 ఫోర్స్ మెంబర్స్ ఉండే జాయింట్ ఉంది. ఆ జాయింట్ దగ్గర ఒకవేళ లోడ్ యాక్ట్ అవుతుంది అనుకోండి. ఆ లోడ్ అనేది ఎనీ ఆఫ్ ది మెంబర్తో కోలీనియర్గా ఉంటే నెక్స్ట్ మెంబర్ ఏమవుతుంది? అదే కొలీనియర్గా ఉండే మెంబర్ కాకుండా ఇంకొక మెంబర్ ఉంటుంది చూసారా, అది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో చూసుకుందాం అనుకోండి. ఇందులో మనకి 2 ఫోర్స్ జాయింట్ ఇది ఒకటే ఉంది. ఈ రెండు మెంబర్స్ కూడా నాన్ కొలీనియర్. ఇక్కడ లోడ్ లేదనుకోండి, ఖచ్చితంగా ఈ రెండు మెంబర్స్ జీరో అయిపోతాయి, జీరో ఫోర్స్ మెంబర్స్ అవుతాయి. కానీ ఇక్కడ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇవి జీరో ఫోర్స్ మెంబర్స్ కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ టూకు నాన్ కొలీనియర్ మెంబర్స్లో ఈ మెంబర్లో ఏ ఒక్కదానికైనా సరే వచ్చే ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది, ఆ రియాక్షన్ అనేది దీనికి ఏదైనా ఒక మెంబర్కి కొలీనియర్గా ఉంటే నెక్స్ట్ నెంబర్ ఉంటుంది కదా, అదే అదర్ మెంబర్, అది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో ఇది నాన్ కొలీనియర్ జాయింట్, నాన్ కొలీనియర్ మెంబర్స్ ఉన్న జాయింట్ ఇది. ఈ 2 కూడా నాన్ కొలీనియర్ మెంబర్స్. ఇక్కడ పి అనే ఫోర్స్ అప్లై ఉంది. ఈ పి అనే ఫోర్స్ అప్లై అయ్యి ఇది ఈ మెంబర్తో, సిఈ మెంబర్తో కొలీనియర్గా ఉంది. సో ఇది జీరో ఫోర్స్ మెంబర్ కాదు. ఎందుకు కాదు ఇది? ఇక్కడ మనం ఈ జాయింట్ దగ్గర మనకి సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ 0 అప్లై చేసామనుకోండి. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ 0 అప్లై చేసినప్పుడు ఏమవుద్ది? ఎఫ్సిఈ, ఇది ఎఫ్సిఈ ప్లస్ పి ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎఫ్సిఈ ఈక్వల్ టు ఏమవుతుంది? -p అవుతుంది. ఓకేనా? అంటే ఎఫ్సిఈ కంప్రెషన్ అవుతుంది. బట్ ఇక్కడ మనం సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేసామనుకోండి. అప్లై చేస్తే మనకి ఇందులో ఫోర్స్ మనకి ఎఫ్ఈడి అనుకుంటే కనుక ఎఫ్ఈడి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ జాయింట్ దగ్గర హారిజాంటల్ ఫోర్స్ ఏమీ లేదు కాబట్టి. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో నాన్ కొలీనియర్ మెంబర్స్ ఉన్న జాయింట్ దగ్గర లోడ్ అప్లై అయ్యింది. ఆ లోడ్ అనేది ఏ మెంబర్కైనా సరే కొలీనియర్గా ఉంటే, ఏ మెంబర్తో అయితే కొలీనియర్గా ఉండదో ఆ మెంబర్ అనేది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఓకేనా? ఇది సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్లోనే సబ్ పార్ట్ అండి. ఒక జాయింట్ అనేది 2 మెంబర్స్ ఉండి, ఆ జాయింట్కి 2 మెంబర్స్ ఉండి, ఆ అప్లై లోడ్ అనేది నాన్ కొలీనియర్ విత్ ఎనీ ఆఫ్ ది
మెంబర్స్ అయితే కనుక రెండు కూడా జీరో ఫోర్స్ మెంబర్ కాదు. సో ఇందాక కండిషన్లో మనం ఏం చేసాం, కొలీనియర్ విత్ 1 మెంబర్ అని చెప్పి అనుకున్నాం. అప్పుడు ఏమనుకున్నాము, దేంతో అయితే కొలీనియర్గా ఉండదు ఆ మెంబరు జీరో ఫోర్స్ మెంబర్ అని చెప్పి అనుకున్నాము. ఇక్కడ మన ఈ లోడ్ అనేది దేంతోనూ కూడా కొలీనియర్ కాకుండా ఇలా యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఈ 2 మెంబర్స్ కూడా జీరో ఫోర్స్ మెంబర్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోర్స్ ఉంది కదా, సపోజ్ ఈ జాయింట్ మనం తీసుకుందాము. ఈ జాయింట్ మనం ఈ అనే జాయింట్ అనుకుందాము. ఈ అనే జాయింట్ దగ్గర తీసుకుంటే ఈ ఫోర్స్ కాంపోనెంట్స్ ఏమవుతాయి, ఎఫ్సిఈ అండ్ ఎఫ్ఈడి అవుతాయి. అండ్ ఈ పీ వల్ల ఇది యాంగిల్ మేక్ చేస్తుంది, సమ్ థీటా అనే యాంగిల్ మేక్ చేస్తుంది హార్జెంటల్తో. సో మనకి ఇక్కడ 2 కాంపోనెంట్స్ వస్తాయి. సో అవి ఏంటండి, పీ కాస్ థీటా అండ్ పీ సైన్ థీటా కదా. సో ఇప్పుడు మనం సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎఫ్ఈడి ప్లస్ పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే ఎఫ్ఈడి ఈక్వల్ టు మైనస్ పీ కాస్ థీటా సమ్ వచ్చింది. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, పీ సైన్ థీటా ప్లస్ ఎఫ్సి ఈక్వల్ టు 0. సో ఎఫ్సిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ పీ సైన్ థీటా అవుతుంది. ఓకేనా. సో ఏదైనా ఒక 2 ఫోర్స్ మెంబర్ ఉన్న జాయింట్ దగ్గర మనం లోడ్ అనేది ఒక యాంగిల్ ఇలా అంటే నాన్ కొలీనియర్ విత్ ఎనీ ఆఫ్ ది మెంబర్స్ అయితే కనుక అది ఆ 2 మెంబర్స్ కూడా జీరో ఫోర్స్ మెంబర్స్ కావు. సో ఇవి 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ వచ్చి 2 ఫోర్స్ జాయింట్ ఉండి 2 ఫోర్స్ మెంబర్స్ ఉన్న జాయింట్ ఉండి ఆ జాయింట్ దగ్గర ఆ 2 ఫోర్స్ మెంబర్స్ అనేవి కూడా నాన్ కొలీనియర్ అయ్యింది. ఆ జాయింట్ దగ్గర ఏ లోడ్ అప్లై అవ్వకపోతే 2 జీరో ఫోర్స్ మెంబర్స్ అవుతాయి. సెకండ్ కండిషన్ ఏంటి, ఒకవేళ ఆ నాన్ కొలీనియర్ మెంబర్స్ దగ్గర ఒక లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు పి అనే లోడ్ అనేది ఏ మెంబర్కైనా సరే కొలీనియర్గా ఉంటే దేంతో కొలీనియర్గా ఉండదో ఆ మెంబర్ అనేది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఒకవేళ అక్కడ యాక్ట్ అవుతున్న పి అనే లోడు రెండింటితోనూ కూడా కొలీనియర్గా కాకుండా సమ్ యాంగిల్తో మేక్ చేస్తే ఆ 2 కూడా జీరో ఫోర్స్ మెంబర్స్ కావు. అసలు జీరో ఫోర్స్ మెంబర్స్ అనేవి ఉండవు ఆ కండిషన్లో. సో ఇది ఫస్ట్ 3 కండిషన్స్. నెక్స్ట్ కండిషన్ వరకు మనకు ఒక జాయింట్ దగ్గర 2 మెంబర్స్ ఉంటే కండిషన్ ఏంటని చూసాం. ఇప్పుడు ఒకవేళ ఒక జాయింట్ దగ్గర 3 మెంబర్స్ ఉంటే కండిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ఏదైనా ఒక జాయింట్ ఉండి ఆ జాయింట్ దగ్గర 3 మెంబర్స్ ఉంటే అండ్ ఆ జాయింట్ కూడా అన్లోడెడ్ అంటే లోడింగ్ ఏమీ లేకపోతే కనుక లోడింగ్ లేకుండా ఉండి ఏదైనా ఆ 3 మెంబర్స్లో ఏదో ఒక 2 మెంబర్స్ అనేది కొలీనియర్ అయ్యింటే మిగతా మెంబర్లో ఉన్న ఫోర్స్ అనేది జీరో అవుతుంది. సో సపోజ్ ఇది 3 ఫోర్స్ జాయింట్, 3 ఫోర్స్ మెంబర్ ఉన్న జాయింట్. ఈ జాయింట్ దగ్గర చూసుకుంటే 1 2 3 మెంబర్స్ ఉన్నాయి చూసుకున్నాము. అండ్ ఈ జాయింట్ ఏమై ఉండాలి, అన్లోడెడ్ అయి ఉండాలి. సో ఇక్కడ లోడింగ్ అనేది ఏమీ లేదు. లోడింగ్ లేకుండా ఇందులో ఇఫ్ ఎనీ 2 మెంబర్స్ ఆర్ కొలీనియర్, సో ఈ 3 మెంబర్స్లో ఏ 2 మెంబర్స్ అయినా కొలీనియర్ అయి ఉంటాయి. సో ఇది తీసుకుంటే ఈ ఏబి అండ్ బీసీ కొలీనియర్, ఎందుకంటే వీటి మధ్య యాంగిల్ 180 డిగ్రీస్ ఉంది. ఓకేనా. సో ఈ ఎనీ 2 మెంబర్స్ కొలీనియర్ అయ్యి ఉంటే కనుక అదర్ థర్డ్ మెంబర్ ఏమవుతుందంటే జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో అదే కండిషన్లో ఇక్కడ చూస్తే మనకి జీరో ఫోర్స్ మెంబర్. మనం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్లో చూసినట్టయితే కనుక ఫస్ట్ ప్రాబ్లం అదే కదా, చూడండి ఇక్కడ ఈ జీరో ఫోర్స్ మెంబర్ వచ్చింది కదా మనకి, ఇదిగోండి అదే కండిషన్ కదా. ఇది 3 ఫోర్స్ మెంబర్ ఉన్న ఈ జాయింట్ దగ్గర 3 మెంబర్స్ ఉన్నాయి అండ్ 2 ఇది అన్లోడెడ్ అండ్ ఈ 2 మెంబర్స్ కొలీనియర్గా ఉన్నాయి. సో థర్డ్ మెంబర్లో ఉన్న లోడ్ అనేది 0 అవుతుంది. ఇది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఒక ట్రస్ అండి. ఈ ట్రస్లో 3 ఫోర్స్ జాయింట్స్ ఎక్కడున్నాయండి, 3 ఫోర్సెస్ ఉన్న జాయింట్ ఇదిగోండి. ఇది 3 ఫోర్స్ మెంబర్స్ ఉన్న జాయింట్. ఇది కూడా 3 మెంబర్స్ ఉన్న జాయింట్. ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇది అన్లోడెడే ఓకే, బట్ ఖచ్చితంగా ఎన్ని 2 మెంబర్స్ అనేవి కొలీనియర్ అయి ఉండాలి. ఇలా ఏది లేదు కదా, అన్నీ కూడా నాన్ కొలీనియరే ఉన్నాయి ఒకదానికొకటి. సో ఈ జాయింట్ దానికి వ్యాలిడ్ కాదు. ఈ జాయింట్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా లోడ్ లేదు. 3 ఫోర్స్ మెంబర్స్ ఉన్న జాయింటే, బట్ ఇక్కడ ఏది లోడ్ లేదు. సో అన్లోడెడ్. అండ్ ఇది చూసుకున్నాం అనుకోండి, సిడి అండ్ డిఈ ఎలా ఉన్నాయి, కొలీనియర్గా ఉన్నాయి. వీటి మధ్య యాంగిల్ అంతే 180 డిగ్రీస్ ఉంది. సో ఇది ఏమవుతుంది మనకి, బీడీ అనే మెంబర్ అనేది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఓకేనా. సో ఈ 4 కండిషన్స్ ఉపయోగించి మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈజీగా జీరో ఫోర్స్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఒక 5 ప్రాబ్లమ్స్ చెప్తాను ప్రాక్టీస్ కోసము, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. డిటర్మైన్ ద ఫోర్స్ ఇన్ ద మెంబర్ బీడీ ఆఫ్ ఎ క్యాంటిలివర్ ట్రస్ షోన్ ఇన్ ద ఫిగర్. దిస్ ట్రస్ ఈజ్ సపోర్టెడ్ ఆన్ ఏ వాల్ అట్ ఏఈ. ఇది ప్రీవియస్ ఏడబ్ల్యూ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. సో ఇది ట్రస్ అండి. ఈ ట్రస్లో అయితే మనం ఏం చేయమంటున్నారు, ఈ ట్రస్లో ఈ బీడీ మెంబర్లో ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ లోడింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బీడీలో కూడా ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇది 3 మెంబర్స్ ఉన్న జాయింట్. ఈ 3 మెంబర్స్ ఉన్న జాయింట్ దగ్గర లోడింగ్ ఉందని ఖచ్చితంగా ఇందులో కూడా లోడింగ్ ఉంటుంది. అదే ఒకవేళ ఇది 3 మెంబర్స్ ఉన్న జాయింట్ దగ్గర లోడ్ అనేది లేకపోతే ఈ 2 మెంబర్స్ కొలీనియర్ అవుతాయి. కాబట్టి ఈ బీడీ మెంబర్లో ఫోర్స్ అనేది 0 అవుతుంది.
సో ఈ జాయింట్ దగ్గర మనం తీసుకుంటే కనుక మనకు బీడీ మెంబర్ కావాలని అడిగారు కాబట్టి సో ఈ జాయింట్ దగ్గర ఎఫ్ఏసి, ఎఫ్బిసి, ఎఫ్ఏసి, ఎఫ్ఏబి అండ్ ఎఫ్బిడి. సో మనకి ఇది కావాలి కదా, నేను డైరెక్ట్గా సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుంది, -2 మైనస్ ఎఫ్బిడి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎఫ్బిడి ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, -2 కిలోన్యూటన్ వచ్చింది. సో మనం యాక్చువల్గా టెన్షన్ అనుకున్నాం, అంటే ఏవే ఫ్రమ్ ద జాయింట్ ఉంది. ఇది మనకి అజ్యూమ్ చేసుకున్నది తప్పు, అంటే డైరెక్షన్ తప్పు కాబట్టి దీన్ని నేను రివర్స్ చేస్తున్నా. సో ఇనిషియల్గా టెన్షన్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కంప్రెషన్ అవుతుంది అనమాట. సో ఇది ఆప్షన్ 3, 2 కిలోన్యూటన్ కంప్రెసివ్. సెకండ్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద జీరో ఫోర్స్ మెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రస్. ఈ ట్రస్లో జీరో ఫోర్స్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో మనకు ట్రస్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మనము లొకేట్ చేసుకోవాలి. ఏం లొకేట్ చేసుకోవాలంటే 2 ఫోర్స్ మెంబర్స్ ఉన్న 2 ఫోర్స్ మెంబర్స్ జాయింట్, అదేవిధంగా 3 మెంబర్స్ అదే 3 ఫోర్స్ మెంబర్స్ ఉన్న జాయింట్ మనం ఫైండ్ అవుట్ లొకేట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఈ జాయింట్ తీసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 మెంబర్స్ యాడ్ ఉన్నాయి. ఈ జాయింట్ తీసుకుంటే 3 మెంబర్స్, ఈ జాయింట్ దగ్గర తీసినా కూడా 2 మెంబర్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ట్రస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది లొకేట్ చేసుకోవాలి. సో ఇది చూసుకుంటే కనుక మనకి ఇది టూ మెంబర్స్ ఉన్న జాయింట్. ఇది ఎలా ఉందంటే నాన్ కోలీనియర్, అంటే అదర్ దాన్ 180 degrees ఉంది, మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో అదర్ దాన్ 180 degrees ఉంది, అండ్ ఇక్కడ లోడింగ్ కూడా ఏమీ లేదు. సో లోడింగ్ కూడా లేదు కాబట్టి ఇందులో జీరో ఫోర్స్ మెంబర్స్ ఏమవుతాయి, ఇది జీరో ఫోర్స్ మెంబర్, ఇది జీరో ఫోర్స్ మెంబర్. సో ఇది జీరో ఫోర్స్ మెంబర్, ఇది జీరో ఫోర్స్ మెంబర్ అవుతాయి. నెక్స్ట్ మనకి సెకండ్ 2 మెంబర్స్ ఉన్న జాయింట్ ఏముంది, ఇది ఉంది. కానీ ఈ 2 మెంబర్స్ నాన్ కోలీనియరే, బట్ ఇక్కడ ఏముంది, సపోర్ట్ రియాక్షన్ ఉంది. సపోర్ట్ రియాక్షన్ ఉండడం వల్ల ఆ కండిషన్ ఇక్కడ వ్యాలిడ్ కాదు. ఓకే, నెక్స్ట్ 3 మెంబర్స్ ఉన్న జాయింట్లోకి వెళ్దాం. 3 మెంబర్స్ ఉన్న జాయింట్ ఏంది, 3 మెంబర్స్ ఉన్న జాయింట్ అండి ఇది. కానీ ఇది ఆల్రెడీ జీరో ఫోర్స్ నెంబర్ అయిపోయింది. సో ఇంక ఈ 2 మనం వదిలేయచ్చు, నెగ్లెక్ట్ చేసేచ్చు, ఎందుకంటే ఈ 2 జీరో ఫోర్స్ మెంబర్స్, ఇందులో 0 అయిపోయింది, ఇందులో 0 అయిపోయింది. సో నెక్స్ట్ మనకు మిగిలిన స్ట్రక్చర్ ఏంటి, ఇది మాత్రం మిగిలింది. ఇక్కడ ఏంటండి, మెంబర్స్ అనేవి నాన్ కొలీనియర్ అయ్యి ఏదైనా ఒక లోడ్ యాక్ట్ అవుతాయి కనుక ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3 ఫోర్స్ జాయింట్ వల్ల ఇప్పుడు 2 ఫోర్స్ జాయింట్ అవుతుంది, ఎందుకంటే 2 జీరో ఫోర్స్ మెంబర్స్ అయిపోవడం వల్ల. సో ఈ 2 ఫోర్స్ జాయింట్ దగ్గర లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఏదైనా లోడ్ అనేది ఒక మెంబర్తో కొలీనియర్గా ఉంటే అదర్ మెంబర్ విచ్ ఈజ్ నాట్ కొలీనియర్ టు ద లోడ్ ఈజ్ జీరో ఫోర్స్ మెంబర్. సో ఇది 2 ఫోర్స్ జాయింట్ అనుకుంటే ఈ మెంబర్తో ఈ ఫోర్స్ అనేది కొలీనియర్గా ఉంది. సో ఇది ఏమవుతుంది, ఇది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో ఇందులో ఉన్న జీరో ఫోర్స్ మెంబర్ ఏమవునాయి, సిడి, బీసీ అండ్ డిఈ. ఈ 3 ఆర్ ద జీరో ఫోర్స్ మెంబర్స్. ఓకేనా, ఇది గేట్ క్వశ్చన్ అండి. ద ఫిగర్ షోస్ ఏ ఫిన్ జాయింటెడ్ ప్లేన్ ట్రస్ లోడెడ్ ఎట్ a joint M by hanging a mass of 100 kg. The member Ln of the truss is subject to a force of. సో ఇదంతా ఒక ట్రస్ ఇచ్చారు, M దగ్గర M అనే మాస్ హ్యాంగ్ అవుతుంది. అయితే కనుక LN మెంబర్లో ఫోర్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ LN మెంబర్ చూద్దాం, ఇక్కడ జాయింట్ చూద్దామండి. ఇది ఏంటండి, 3 ఫోర్స్ మెంబర్స్ ఉన్న జాయింట్, L దగ్గర 3 మెంబర్స్ ఉన్న జాయింట్. అండ్ ఇక్కడ లోడింగ్ కూడా ఏది లేదు, లోడింగ్ లేదు అంటే 3 ఫోర్స్ మెంబర్ జాయింట్. ఎన్ని 2 మెంబర్స్ అనేవి కొలీనియర్ అయి ఉంటాయి. సో ఈ 2 మెంబర్స్ ఏమైనా కొలీనియర్ అయినాయి. థర్డ్ మెంబర్ ఏమవుతుంది, జీరో ఫోర్స్ మెంబరు. సో ఈ 2 మెంబర్స్ కొలీనియర్గా ఉన్నాయి, KL, LM. బట్ L అనేది ఏముంది, దీనికి సమ్ యాంగిల్ మేక్ చేస్తుంది ఈ 2 కొలీనియర్ మెంబర్స్తో. సో ఇది ఏమవుతుంది, ఇది జీరో ఫోర్స్ మెంబర్. సో ఇది ఏ ఇది జీరో ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ మెనీ జీరో ఫోర్స్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రస్. ఈ ట్రస్లో జీరో ఫోర్స్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ ఇందులో 2 మెంబర్స్ ఉన్న జాయింట్ ఏదో ఫస్ట్ మనం చూద్దామండి. సో ఇది 2 మెంబర్స్ ఉన్న జాయింట్, ఇది ఎఫ్ అనేది. అండ్ మిగతా అన్నిటితో చూస్తే ఏ కూడా 2 మెంబర్స్ ఉన్న జాయింట్. ఓకేనా, సో 2 మెంబర్స్ ఉన్న జాయింట్ దగ్గర ఇక్కడ ఏ లోడు లేదు. సో ఇది ఎలిజిబుల్ మన అనాలిసిస్కి, కానీ ఇక్కడ రియాక్షన్ ఉంది కాబట్టి ఈ అనాలిసిస్కి మనకి ఇది ఇన్ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసాము ఇది 2 మెంబర్స్ ఉన్న జాయింట్ అండ్ ఇది నాన్ కొలీనియర్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది అండ్ నో లోడు. సో ఖచ్చితంగా ఈ 2 మెంబర్స్ ఏమవుతాయి, ఈ 2 జీరో ఫోర్స్ మెంబర్స్ అవుతాయి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఈ 2 జీరో ఫోర్స్ మెంబర్ అవడం వల్ల ఇంక ఈ 2 మెంబర్స్ లేనట్టే. ఇంకా అప్పుడు మనకి ఈ జాయింట్ ఈ జాయింట్ ఉంది, సి అనే జాయింట్ చూసాం అనుకోండి. సి అనే జాయింట్ దగ్గర కూడా ఏమవుతుంది, ఇప్పుడు 2 ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఇది కూడా 2 ఫోర్స్ మెంబర్ అవుతుంది, బట్ ఇక్కడ లోడ్ యాక్ట్ అవుతుంది. ఆ లోడ్ అనేది ఎలా ఉంది, ఈ సిఈ మెంబర్కి కొలీనియర్గా ఉంది. సో ఇక్కడ జీరో ఫోర్స్ మెంబర్ ఏమవుతుంది, ఇక్కడ బీసీ అనేది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో ఇది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది 3 ఫోర్స్ మెంబరు. ఈ 2 ఎలిజిబుల్ కాదు. ఇది చూసుకుందాం, ఈ జాయింట్ ఇది
త్రీ మెంబర్ ఉన్న జాయింట్ ఇక్కడ లోడింగ్ ఏమీ లేదు. సో లోడింగ్ లేదు అండ్ ఎన్ని 2 మెంబర్స్ అనేవి కొలీనియర్ అయి ఉండాలి. సో ఈ 2 మెంబర్స్ కొలీనియర్ అయినాయి కాబట్టి ఈ అదర్ మెంబర్ ఏమవుతుంది 0 ఫోర్స్ మెంబర్. సో ఇది 0 ఫోర్స్ మెంబర్. సో టోటలీ 1 2 3 4 0 4 మెంబర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ద మెంబర్ క్యారీయింగ్ 0 ఫోర్స్ మెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఫర్ విచ్ పీ ఈజ్ గ్రేటర్ దెన్ 0. పీ అనే లోడ్ ఇచ్చారు. ఈ పీ అనే లోడ్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటుంది విత్ నో అప్రిషియబుల్ డిఫార్మేషన్ ఆఫ్ ది ట్రస్. సో డిఫార్మేషన్ ఏమి లేకుండా ఏ మెంబర్స్లో 0 ఫోర్స్ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు ఈ ప్రాబ్లంలో. ఓకేనా. సో ఫస్ట్ మనము 2 మెంబర్స్ ఉన్న జాయింట్స్ చూద్దాము. 2 మెంబర్స్ ఉన్న జాయింట్స్ చూసినట్టయితే మనకి ఇది ఉంది అండ్ ఇది ఉంది. ఇవి 2 మెంబర్స్ ఉన్న జాయింట్. ఫస్ట్ ఇది 2 మెంబర్స్ ఉన్న జాయింట్, ఇది 2 మెంబర్స్ ఉన్న జాయింట్. ఇది ఇనెలిజిబుల్ ఎందుకంటే ఇక్కడ లోడు యాక్ట్ అవుతుంది అండ్ ఇవి విత్ సమ్ యాంగిల్ యాక్ట్ అవుతుంది. ఇది ఇనెలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాము. ఇది నెక్స్ట్ చూస్తే ఇది 2 ఫోర్స్ మెంబర్ ఉన్న జాయింట్. ఈ జాయింట్ చూస్తే కనుక మనకి ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. ఇది ఏ మెంబరు, ఇది డిఈ మెంబరు అండ్ ఇది ఈహెచ్ మెంబరు. అయితే ఇది రోలర్ సపోర్ట్ అనేది ఇక్కడ ఎలా ఉంది 45 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. అంటే ఇది కూడా 45 degrees యాంగిలే ఇది మేక్ చేస్తుంది హారిజంటల్గా లేకుండా. సో దీనివల్ల మనకి రియాక్షన్ ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది 45 degrees యాంగిల్. అంటే ఈ రియాక్షన్ అనేది ఈ ఈహెచ్ మెంబర్కి కొలీనియర్గా ఉంది. అవునా కదా. సో ఏదైనా 2 మెంబర్స్ ఉన్న జాయింట్ దగ్గర ఏదైనా లోడ్ అనేది ఏదైనా ఒక మెంబర్తో కొలీనియర్గా ఉంటే నెక్స్ట్ మెంబర్ ఏమవుతుంది 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది కదా. సో ఇది ఏమవుతుందండి అప్పుడు ఇది 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఈ మెంబర్తో ఈ రియాక్షన్ అనేది కొలీనియర్గా ఉండడం వల్ల ఈహెచ్ అనేది దీంతో ఇలా ఉండడం వల్ల డిఈ అనేది 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది ఫస్ట్ది. ఓకేనా. ఇది 0 ఫోర్స్ మెంబరు. ఓకే. నెక్స్ట్ మనము ఇది చూద్దాం. ఇది 0 ఫోర్స్ మెంబర్ అవుతుందంటే ఇది లేనట్టే. ఇంకా జస్ట్ మనకి ఇంకేం మిగులుతుంది, ఇది మిగులుతుంది. ఈ పార్ట్ మిగులుతుంది. ఈ పార్ట్ మిగిలినప్పుడు ఇది ఏమవుతుంది మళ్ళీ ఇది 2 మెంబర్స్ ఉన్న జాయింట్ అవుతుంది అది. అండ్ ఇక్కడ ఏ లోడు లేదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఇది సిడి 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది, ఇది కూడా 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో ఈ 3 అనేవి 0 ఫోర్స్ మెంబర్ అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ 3 జాయింట్స్ ఉన్నది చూద్దాము. సో ఈ జీ అనే జాయింట్ దగ్గర మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే కనుక ఈ విధంగా ఉన్నాయి. 3 మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ లోడ్ అనేది ఏమీ లేదు. ఈ 2 కొలీనియర్. సో ఈ మెంబర్ ఏమవుతుంది ఖచ్చితంగా 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో ఇది 0 ఫోర్స్ మెంబర్. నెక్స్ట్ మళ్ళీ ఇది 3 మెంబర్స్ ఉన్న జాయింట్. సో ఇక్కడ కూడా అంతే. ఈ 2 కొలీనియర్గా ఉన్నాయి. సో ఇది ఏమవుతుంది, ఇది 0 ఫోర్స్ మెంబరు. ఓకేనా. ఇంకా ఎక్కడైనా ఉన్నాయి చూద్దాము. 3 మెంబర్స్ జాయింట్, ఇది 4 మెంబర్స్ ఉన్న జాయింట్ 1 2 3 4. ఓకే. ఇది ఏమవుతుంది, ఇది 3 మెంబర్స్ ఉన్న జాయింట్. కానీ రెండిట్లో ఏది కూడా ఈ జాయింట్ దగ్గర ఏ 2 మెంబర్స్ కూడా కొలీనియర్గా లేదు కాబట్టి ఇది వ్యాలిడ్ కాదు. సో ఈ విధంగా విజువల్గా ఆ 4 కండిషన్స్ చెప్పాం కదా. సో 2 మెంబర్స్ దగ్గర లోడింగ్ ఉంటే ఎలాగా, 2 మెంబర్స్ ఉన్న జాయింట్ దగ్గర లోడింగ్ లేకపోతే ఎలాగా, 3 మెంబర్స్ దగ్గర ఏ కండిషన్ బట్టి 0 ఫోర్స్ మెంబర్ వస్తుంది. సో అవి మన 4 కండిషన్ మనం డిస్కస్ చేసాం కదా, అవి మైండ్లో ఉంటే సో ఈ విధంగా మన విజువలైజేషన్ బట్టి మనం చెప్పవచ్చు. సో ఇందులో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సో మీకు ఇది లాస్ట్ క్లాస్ అండి ట్రస్సెస్లో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ చేయండి, మీకు ఆన్సర్ చేస్తాను. డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీకు చెప్తాను. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాము నెక్స్ట్ క్లాస్ నుంచి.